డాక్టర్ గారు అసలు క్యాన్సర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలు దానికి కారణం ఏంటి? అసలు క్యాన్సర్ దానికి కారణం ఏంటి? చూడండి, మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రోజు రోజుకి భారతదేశంలోనూ ప్రపంచం అంతా కూడా పెరుగుతుంది. అర్బన్ రూరల్ డివైడ్ లేదు, పేదవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళని లేదు. చూస్తున్నాము ఓరల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్ భారతదేశంలో అట్టడుగున వర్గాల్లో ఎక్కువగా చూస్తుంటాము. అలాగనే మొన్ననే మనం చూసాము, బ్రిటిష్ మోనార్క్ ప్రిన్స్ చార్ల్స్ గారికి క్యాన్సర్ వచ్చింది. వారి డాటర్ ఇన్ లా, షీఈస్ జస్ట్ అబౌట్ 41 years, వారికి కూడా క్యాన్సర్ వచ్చింది. సో వయసుతో సంబంధం లేకుండా ధనికుల, పేదవాళ్ళ, స్మోక్ చేస్తున్న వాళ్ళ, స్మోక్ చేయని వాళ్ళ, అన్ని రకాల ప్రజల్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం year 2022లో more than 15 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో కనుగొన్నారు. భారతదేశ పాపులేషను చైనా పాపులేషన్ కన్నా జస్ట్ 2-3 కోట్లు ఎక్కువ. అదే 22లో చైనాలో more than 40 lakh క్యాన్సర్ కేసెస్ కనుక్కున్నారు. సో సైంటిస్టు, డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే, ICMR చెప్పిన స్టాటిస్టిక్స్ కన్నా భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. అంటే ఇవాళ మార్నింగ్ నేను ఓపీలో క్యాన్సర్ కేసు డయాగ్నోస్ చేశాను అనుకోండి, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ బయాప్సీ చేశాను, కన్ఫర్మ్ చేశాను. నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. డిస్ట్రిక్ట్ అథారిటీస్ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. అదే ఇవాళ మార్నింగ్ కరోనా కేసు చూశాను అనుకోండి, వెంటనే ఇప్పటికీ కూడా నోటిఫై చేయాలి నేను. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. తద్వారా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ప్రాబబ్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం తక్కువ కనబడుతున్నప్పటికీ సైంటిస్టులు, డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ డబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడే భారతదేశంలో 30 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ ఉంటున్నాయని మన సైంటిస్టుల అంచనా. సో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మీరు అన్నట్టు ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇలా పెరగడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని మనం ముందుగా చూసినట్టయితే 2 రకాల కారణాలు. ఒకటి లైఫ్ స్టైల్, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన మీద ఉండే బయట ఫ్యాక్టర్స్. రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు, కొన్ని రకాల జెనెటిక్ మ్యుటేషన్స్ జరగటం. ఎందుకు జెనెటిక్ మ్యుటేషన్ జరుగుతాయనేది కూడా ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సో వాట్సన్ అండ్ క్రిక్ మన జెనోమిక్ మ్యాపింగ్ చేశారు. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. సైంటిస్టులు ఇందులో ఒక 500 to 600 క్యాన్సర్ కారక జన్యువుల్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఈ 500 to 600 ఆంకోజీన్స్లో వచ్చే మ్యుటేషన్స్ కారణంగానే ప్రతి మనిషికి క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు ఖచ్చితంగా నమ్ముతున్నారు. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. అంటే ఈ మ్యుటేషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ పర్టికులర్ 500 to 600 జీన్స్లో ఎందుకు ఈ మ్యుటేషన్స్ వస్తున్నాయి అనే దానికి ఆన్సర్ లేదు. కానీ ఆ మ్యుటేషన్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఆ మ్యుటేషన్ వల్ల, ఏదైతే మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో ఆ మ్యుటేషన్ని ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేసే మందులు కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక రకాలైన మ్యుటేషన్స్కి ఇప్పుడు మందులు అందుబాటులో ఉన్నాయి. సో ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్లో ఇవి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. సామాన్య మానవుడికి కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అలా ఈ మ్యుటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో కంఫర్టబుల్గా ఈ మ్యుటేషన్ ఉంది లేనిది మనం ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఆ ట్యూమర్ బ్లాక్స్ ఉంటాయి, బయాప్సీ చేస్తాం కదండి, వాటిని మైనం ముక్కల్లో భద్రపరుస్తారు, పారాఫిన్ బ్లాక్స్ అంటారు. ఆ పారాఫిన్ బ్లాక్స్ని ల్యాబ్కి పంపించి ఇప్పుడు మనం వెంటనే ఎవాల్యుయేట్ చేసుకొని ఏ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో ఖచ్చితంగా చెప్పచ్చు. అలా కాకపోతే బ్లాక్స్ లేకపోయినట్టయితే ఇప్పుడు గార్డెన్ 360 అని మన పెరిఫరల్ బ్లడ్లో, అంటే పేషెంట్ యొక్క పెరిఫరల్ బ్లడ్ 10 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని వాళ్ళు ఆ బ్లడ్తో ట్యూమర్ ఫ్రీ ఈ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, DNA ఉంటుంది. ఆ DNAని తీసుకొని ఆ DNA నుంచి ఏ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసింది. అంటే పేషెంట్ బ్లడ్లోంచి ట్యూమర్ ఫ్రీ DNA తీసుకొని వాళ్ళు అనలైజ్ చేసి ఈ మ్యుటేషన్ ఉంది, ఈ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. సో తద్వారా ఏ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు. సో ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ కనుక మనం కేర్ఫుల్గా పరిశీలించినట్టయితే, కామన్గా మనం చూసినట్టయితే BRCA1, BRCA2 మ్యుటేషన్స్. ఆంజలీనా జోలీ పేరు వినే ఉంటారు కదా, ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. మన తెలుగులో కూడా
హంస నందిని అనే ఒక ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ అమ్మాయి. చాలామంది హీరోయిన్స్ కన్నా అందంగా ఉంటుంది. సో ఆ అమ్మాయి మొన్న మధ్య ఒక 2 years బ్యాక్ షీ అనౌన్స్డ్ షీ హ్యాడ్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఆ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో షీ వాజ్ BRCA1 పాజిటివ్ అని కూడా అనౌన్స్ చేశారు. బట్ ఆ BRCA1 పాజిటివ్ ఉన్నట్టయితే వారిలో లైఫ్ టైం రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అబౌట్ ఆపోజిట్ బ్రెస్ట్లో వచ్చే అవకాశం 90%, అలాగే ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా more than 60%. సో ఇలా ఆంజలీనా జోలీ గారి తల్లి గారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. వారు ముందుగానే చెక్ చేయించుకున్నారు. BRCA1 BRCA2 మ్యుటేషన్ ఉండటంతో 2011 13 years బ్యాక్ వారు 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. ఎందుకంటే 2 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వారికి 100% బ్రెస్ట్ క్యాన్సరు, అబౌట్ 70 to 80% ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉంది కాబట్టి హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ కాబట్టి ఆ 2 తీయించేసుకున్నారు. సో ఇలా ఈ BRCA1 టెస్టింగ్ ఇప్పుడు విరివిగా జరుగుతుంది. ఇంతకుముందు కాలంలో చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఇప్పుడు సామాన్య మానవుడు కూడా అందుబాటులోకి వచ్చింది. మన పేషెంట్స్ అందరికీ ఇండికేషన్ ఉన్నప్పుడు, అర్లీ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ BRCA1 BRCA2 టెస్టింగ్ చేస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జెనోమిక్ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. అంటే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటే బైలాటరల్ మాస్టెక్టమీ, బైలాటరల్ ఓఫరెక్టమీ చేసేసి 2 బ్రెస్ట్లు తీసేసి 2 ఓవరీలు తీసేసి వారికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఓలాపారిబ్ అనే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా ఆ క్యాన్సర్ తిరిగి రాకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలైన క్యాన్సర్కి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కనుక్కున్నాము. ఒక రకమైన మెడులరీ థైరాయిడ్ కార్సినోమాకి రెడ్ జీన్ అనాలిసిస్, కొన్ని రకాల కోలన్ క్యాన్సర్స్, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి కొన్ని రకాలు, తర్వాత హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలి సిండ్రోమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. తద్వారా కొంతమంది ఇండికేటెడ్ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్లో వాళ్ళ రిలేటివ్స్లో ఈ టెస్ట్ చేయించుకొని వాళ్ళకి రిస్క్ ఉన్నదో లేదో ముందుగానే తెలుసుకునే ఫెసిలిటీ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఓకే డాక్టర్ గారు, అంటే జెన్యున్ పరంగా వస్తుందన్నారు కదా. సో పేరెంట్కి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఆ పిల్లలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా లేకపోతే వేరే ఏదైనా క్యాన్సర్ రావచ్చా? నో క్యాన్సర్ ఫస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, క్యాన్సర్ హెరిడిటరీ కాదు. ఓన్లీ ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు అవి ఆ జెనెటిక్ BRCA1 పాజిటివ్ ఉన్నప్పుడు వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది. మిగతా క్యాన్సర్స్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా వంశపారంపర్యం కాదు. చాలామందిలో ఈ మిత్, ఈ అపోహ ఉన్నది. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళ తల్లిగారికి థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, వాళ్ళ తల్లిగారికి కోలన్ క్యాన్సర్ ఉందని నన్ను అడుగుతూ ఉంటారు. వీరికి వచ్చే అవకాశాలు ఉంటాయా అని అడుగుతుంటారు. క్యాన్సర్ ఫస్ట్ థింగ్ హెరిడిటరీ కాదు, అంటువ్యాధి కాదు. సో హెరిడిటరీ కాదు అనే అదే బ్రెత్లో ఇంకొక మాట చెప్పాలి. కొన్ని వేళ్ల మీద లెక్కబడిన కొన్ని క్యాన్సర్స్ బ్రెస్ట్, థైరాయిడ్, కోలన్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, ఓవరీ, ఈ 6 రకాల క్యాన్సర్స్ కనుక తల్లిగారికి లేదా క్లోజెస్ట్ రిలేటివ్స్, తండ్రి గారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు, వాళ్ళలో వారి దగ్గర బంధువుల్లో అంటే వారి సిబ్లింగ్స్ కానీ వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ వారి పిల్లల్లో కానీ ఇదే రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశాలు నార్మల్ సాధారణ పాపులేషన్ కన్నా కొంచెం ఎక్కువ, అంతే తప్ప వారికి వస్తుందని కాదు. బట్ ఈ BRCA1 BRCA2 ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలు కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా అది పాజిటివ్ అయితే వాళ్ళకు కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో తండ్రి గారికి ఉంది, తల్లిగా వాళ్ళ పిల్లలకు వచ్చేస్తుందని కాదు, కొంచెం ఎక్కువ. అది కూడా ఈ 6 క్యాన్సర్లే, మిగతా క్యాన్సర్స్ కాదు.